ఇప్పుడే ముగిసిన కేసీఆర్ గారి విచారణ తను ఇప్పుడే బయటకొచ్చారు. బయటకొచ్చి వెళ్ళిపోవడం అయితే జరిగింది. తనని దాదాపుగా 2 గంటల సేపు విచారణ అయితే చేయడం అయితే జరిగింది. తనతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులైతే వెళ్ళడం అయితే జరిగింది. దాదాపుగా 11 మందితోనైతే కేసీఆర్ విచారణకి హాజరయ్యారు. విచారణకి అనంతరం తను ప్రెస్ వాళ్ళతోని అంటే మీడియా మిత్రులతోని మాట్లాడుతానని అనుకున్నాము. కానీ అనారోగ్యం కారణం వల్ల తను ఎవరితోని మాట్లాడలేక తను వెళ్ళిపోవడం అయితే జరిగింది. లోపల దాదాపుగా 2 గంటల సేపు పీసీ ఘోష్ కమిటీ ఏదైతే ఉందో తననైతే విచారణ చేశారు. ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన విచారణలో ఏదైతే మహారాష్ట్రకి కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలతోని ఏ విధమైన ఒప్పందాలు చేశారు, ఏ విధమైన ఒప్పందాలతోని మీరు ముందుకెళ్లారనే నేపథ్యంలో ప్రశ్నించినట్టు అయితే కనబడతా ఉంది. అదే విధంగా ఏదైతే ప్రాజెక్టు ఎక్కడ కట్టాల్సింది, ఇంకా ఎక్కడ నిర్మించారు అంటే స్థలాలు ఏవైతే మార్పిడి జరిగాయో వాటి ఎందుకు మార్పిడి చెందారు వాటి మీద కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. అదేవిధంగా సుందిల్లా ప్రాజెక్ట్ కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్ట్ కావచ్చు, వాటిలో కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, అంటే ఒప్పందాలు చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అని కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. కేసీఆర్ గారిని అనేక ప్రశ్నల వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ప్రశ్నల వర్షానికి కూడా కేసీఆర్ అదే విధంగా సమాధానం ఇచ్చారు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. తను బయటికి వచ్చిన తర్వాత కూడా తన యొక్క కార్యకర్తలను కానీ లేకుంటే ఇక్కడ భారీ స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు అయితే వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. వాళ్ళందరూ కూడా దారికి అడ్డంగా ఉంటూ కేసీఆర్ కి జేజేలు కొడుతూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తా ఉన్న తరుణం అయితే కనబడింది. కేసీఆర్ కాన్వే వెళ్తున్న తరుణంలో కూడా తనని మార్చి కూడా మళ్ళీ వెనుక తిప్పి మళ్ళీ వేరే మార్గం కూడా పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఇక్కడ భారీ స్థాయిలో కార్యకర్తలు కూడా వచ్చిరని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి కేసీఆర్ ప్రజల్లో ఆదరణ ఇప్పటికి కూడా పోలేదు. దీనివల్ల అంటే ఈ కమిషన్ వల్ల ఇంకా కేసీఆర్ కి చాలా విధమైన ఇంకా ప్రజల నుండి ఆదరణ పొందిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ చూసిన జనాలే సాక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. అంత మేరకి జనాలు అయితే భారీ స్థాయిలో అయితే రావడం అయితే జరిగింది. ఈటల రాజేందర్ తర్వాత హరీష్ రావు తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా విచారణ అయితే పూర్తి అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఎటువంటి నివేదిక ఇవ్వబోతా ఉంది. ఇప్పటికీ 115 మంది విచారించిన తర్వాత కాళేశ్వరం కమిటీ ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది అనేది కూడా భారీ ట్విస్ట్ గా మారిపోయింది. ఎటువంటి నివేదిక ఇవ్వబోతా ఉంది, మరి దాంట్లో ఎందువల్ల తప్పులు జరిగాయి, అది కుంగిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలపైన మరి కమిటీ అయితే కాళేశ్వరం కమిటీ అయితే నివేదిక ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నివేదికలో ఎటువంటి విషయాలు బయట పెట్టబోతుంది అనేది కూడా యావత్ తెలంగాణ కూడా వేచిస్తా ఉంది. ఒకవేళ కేసీఆర్ కానీ లేకుంటే హరీష్ రావు కానీ లింకప్ చేస్తూ ఏమన్నా ఇంకా ముందు కేసులు పెట్టే తరుణం కనబడతా ఉందా, లేకుంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే గతంలో కేసీఆర్ కూడా చెప్పారు 190కి పైన కేసులు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదే మరి కాంగ్రెస్ వాళ్ళు పెట్టారన్నట్టు కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రాజెక్ట్ కడితే నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి మరి నిందలు తప్పవా అన్నట్టు కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా కేసీఆర్ ముఖం చూసినట్లయితే మనకి కొంత బాధ వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే తను వెళ్తున్న తీరు కానీ తను ఏదైతే తను ప్రజల్లో ఏ విధమైన మెప్పు పొందాలని తను ఆశించారో అలాంటి మెప్పు కాకుండా ఇలాంటి నిందలు తీసుకోవాల్సి వస్తా ఉంది అనేది బాధ తన ముఖంలో అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కేసీఆర్ అయితే తన యొక్క విచారణ ముగిసింది. తనైతే తన ఏదైతే ఫామ్ హౌస్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఉందో అక్కడికి వెళ్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఇక్కడ భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. భారీ ఎత్తున ఇటు కార్యకర్తలు వచ్చిన తరుణం అయితే కనబడతా ఉంది. భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఈ నిరసన ఎంతవరకు వెళ్తుంది, మరి కేసీఆర్ సంబంధించిన కాళేశ్వర్ ఈ విచారణ ఎంతవరకు మరి బయటికి రాబోతా ఉంది, మరి ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అనేది కూడా మనం అయితే ముందు చూడబోవాలి. ఇప్పటి వరకు అయితే ముగింపు దశకి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. 115 మందితోని విచారణ అయితే కంప్లీట్ చేసుకుంది. మరి కాళేశ్వరం కమిటీ ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది అనేది కూడా మనం అయితే ముందు చూడబోవాలి. కెమెరామెన్ రవీందర్ తో మీ అనిల్, బీఆర్కే భవన్, హైదరాబాద్.